డైలీ టేస్ట్ ది డైలీ. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఆలోచన మారుతుందా? 2024 ఎన్నికల్లో కలిసిరాని 3 రాజధానుల నినాదానికి ముగింపు పలుకుతుందా? సజ్జల, అంబటి రాంబాబుల వ్యాఖ్యలు దేనికి సంకేతం? రాజధాని అమరావతికి జయకొట్టబోతోందా? ఇందులో నిజమెంత? రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ సర్కార్ ఫుల్ ఫోకస్ చేసింది. పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తోంది చంద్రబాబు సర్కార్. క్వాంటమ్ వ్యాలీ, యూనివర్సిటీలు సహా పెద్ద పెద్ద సంస్థలను తీసుకొస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీ వ్యూహం మార్చుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పాలన సాగిస్తారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారని, విశాఖకు వెళ్లబోరని క్లారిటీ ఇచ్చారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా, కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ, గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది. అటు అంబటి రాంబాబు రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, 500 ఎకరాల్లో సరిపోతుందని అన్నారు. గుంటూరు, విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని జగన్ చెప్పారని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, 3 రాజధానులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం? ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా? 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు. నిజానికి 2024 ఎన్నికల్లో 3 రాజధానుల అంశం వైసీపీకి కలిసి రాలేదు. దీంతో రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచనలో పడిందా అనే చర్చ జరుగుతోంది.